హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా ముఖ్యమైన టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. సో అవి ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసే ముఖ్యమైన అంశాలు. సో ఫస్ట్ ఒకసారి టాపిక్ లిస్టింగ్ చూద్దాం. స్టడీ ఆన్ చంద్రయాన్ 3's ల్యాండింగ్ సైట్. సో రీసెంట్గా చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ ఏదైతే శివశక్తి పాయింట్ ఉందో దాని గురించి కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. తర్వాత శక్తి సెమీ కండక్టర్ చిప్స్, ఇది ఇస్రో అండ్ సమ్ అదర్ మినిస్ట్రీస్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళందరూ కూడా స్పేస్ అండ్ డిఫెన్స్లో మనం యూజ్ చేసే సెమీ కండక్టర్ చిప్స్ని ఓన్గా డెవలప్ చేయడానికి ఒక అటెంప్ట్ చేశారు, దాని గురించి. అలానే మనం ఇక్కడ సృజనరామ్ రింగ్ అనేది మనకి రీసెంట్గా వేస్ట్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనాగ్రేట్ చేసిన ఒక ఇనిషియేటివ్. ఎవరు లాంచ్ చేస్తారు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలానే లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేది మనకి ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటాం. ఈ డిసీజ్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటి అనేది తెలుసుకుందాం. తర్వాత బాంబే బ్లడ్ గ్రూప్ గురించి కూడా, ఎందుకంటే ఇండియాలోనే ఫస్ట్ టైం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాంబే బ్లడ్ గ్రూప్ పర్సన్స్తో జరిగిందనమాట. సో దాని గురించి, అలానే ఇండియా యూకే డిఫెన్స్ అగ్రిమెంట్స్ అనేవి రీసెంట్గా సైన్ అయ్యాయి, దాంట్లో ఏంటి హైలైట్స్. దాంతోపాటు ఇండియా రీసెంట్గా 100 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీని అచీవ్ చేయడం జరిగింది. సో ఇలా ముఖ్యమైన అంశాన్ని మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం, రైట్. దెన్ ఇక్కడ స్టడీ ఆన్ చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్, దాన్ని శివశక్తి పాయింట్ అని కూడా అంటాం కదా. సో ఇస్రోకి సంబంధించిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది రీసెంట్గా శివశక్తి పాయింట్ అనేది మనకి ఎంత టైం ఓల్డ్ అని చెప్పింది, 3.7 billion years ఓల్డ్. అంటే మన లైఫ్ ఆన్ ద ఎర్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ మనం చదివితే జియోలాజికల్ టైమ్ స్కేల్లో 3.6 billion years ఎగో ఉంటాం. సో ఆల్మోస్ట్ అదే టైంకి ఈ శివశక్తి పాయింట్ దగ్గర తీసుకున్న శాంపుల్స్ కానీ ఇవన్నీ కానీ మనకి ఆ టైం లైన్ చెప్తున్నాయంటే, సో మూన్ ఎవల్యూషన్ అను మన ఎర్త్ ఎవల్యూషన్ ఆల్మోస్ట్గా సేమ్ జరిగింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఇక్కడ ఏజ్ ఆఫ్ శివశక్తి పాయింట్ అనేది 3.7 billion years అంటే మనం దాన్ని ఎలా కన్సిడర్ చేసాం, అక్కడ ఉన్న క్రేటర్స్ యొక్క శాంపుల్స్ని తీసుకుని, అలానే మార్ఫోలాజికల్ ఎనాలిసిస్ అంటే అక్కడ ఉన్న చేంజెస్ని అబ్జర్వ్ చేసి మనం ఈ టైంని అసెస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరు చేశారు, మెయిన్గా ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇస్రో. దెన్ ఇట్ అలైన్స్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మైక్రోబియల్ లైఫ్ ఆన్ ద ఎర్త్. సో మనకి లైఫ్ ఆన్ ద ఎర్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 3.6 billion years ఎగో. సో సేమ్ టైంకి ఇది కూడా సింక్ అవుతుంది అనమాట. దెన్ ఇక్కడ ల్యాండింగ్ సైట్ దగ్గర 3 major క్రేటర్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ క్రేటర్స్ నేమ్స్ చూస్తే కనుక మంజినిస్ అనేది 3.9 billion years ఎగో ఫామ్ అయిన క్రేటర్. తర్వాత బాగస్ లాస్కీ అనేది 4 billion years ఓల్డ్ ఫార్మ్డ్ క్రేటర్. దెన్ స్కాంబర్గర్ అనేది 3.7 billion years ఎగో. సో మనకి జనరల్గా రేపు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు జస్ట్ ఈ నేమ్స్ ఇచ్చి ఇవి ఎక్కడ కనిపించాయని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మూన్ మీద ఎస్పెషల్లీ శివశక్తి పాయింట్ దగ్గర ఉన్న క్రేటర్స్ అనమాట, రీసెంట్ స్టడీలో ఫైండ్ అవుట్ చేసాం. సో మరి ఇక్కడ రీసెంట్ స్టడీ ఏం చెప్తోంది అని అంటే కనుక ఈ రీజియన్లో ఉన్న జియోలాజికల్ యాక్టివిటీని తెలుపుతోంది. సో క్రేటర్స్ అనేవి ఏంటి, వాల్కనిక్ యాక్టివిటీ వల్ల మనకి ఫామ్ అవుతాయి జనరల్గా, ల్యాండ్ ఫార్మ్స్ లాంటివి. సో వాటిని ఇక్కడ మనం ఇలా అర్థం చేసుకోవడానికంటే ఈ టైం లైన్ ఏంటి, ఆ టైంలో ఉండే చేంజెస్ ఎలా జరిగాయి ఏంటని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి, శక్తి సెమీ కండక్టర్ చిప్స్. సో మరి రీసెంట్గా ఏం చేశారు అంటే ఇండియా ఫస్ట్ ఇండిజినస్గా ఏరోస్పేస్ గ్రేడ్ సెమీ కండక్టర్ చిప్స్ని డెవలప్ చేయడం జరిగింది. దాన్ని శక్తి సెమీ కండక్టర్ చిప్స్ అంటున్నారు. అంటే ఏంటి, ఇండిజినస్గా మన ఓన్గా ఏరోస్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏరోనాటికల్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్లో మనం శాటిలైట్స్ పంపించే వాటిలో యూజ్ చేసే చిప్స్ని మనం ఓన్గా డెవలప్ చేసుకున్నాం అనమాట. వాటికి నేమ్ శక్తి సెమీ కండక్టర్ చిప్స్ అని యూజ్ చేస్తున్నాం. సో మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐఐటి మెడ్రాస్, MITY అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఇస్రో కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ ఏ మిషన్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు అని అంటే డిజిటల్ ఇండియా మిషన్ RISC-V ఇనిషియేటివ్. సో ఇదేంటి అంటే మనకి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ద్వారా, అంటే మనం జనరల్గా సెమీ కండక్టర్స్ చిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటే ఇంటెల్ ఒకటి, ADM ఇట్లాంటి కంపెనీస్ పేర్లు వింటాం. సో వాళ్ళు గ్లోబల్ టెక్స్ అనమాట. కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ చిప్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. దాన్ని RISC ఇనిషియేటివ్ అని కూడా అంటాం. దెన్ ఎయిమ్ ఏంటి అంటే ఇండియాస్ యొక్క సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసి సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఏంటి, ఇది ఇండిజినస్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్ ఆన్ RISC-V ఓపెన్ సోర్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. సో ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ మనం ఆపరేట్ చేస్తూ ఎనేబుల్ చేయొచ్చు అనమాట. మరి పర్పస్ ఏంటి అంటే వీటిని స్పేస్లో కానీ, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కంప్యూటింగ్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూజ్ చేసే విధంగా డిజైన్ చేశారు. మరి ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ టు ఎండ్ ఇండిజినస్, అంటే దీన్ని 100% ఇండిజినస్గా చేశారు. సో మొత్తం ప్రోడక్ట్ కూడా 100% మేడ్ ఇన్ ఇండియా.
రైట్. దెన్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి? 100% రిలయబిలిటీ ఉండే విధంగా, అంటే మనకి మిస్టేక్స్ ఏం జరగకుండా రిలయబిలిటీ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. రిలయబిలిటీ ఉండే విధంగా డిజైన్ చేశారు. దెన్ ఇది ఆల్రెడీ చూసాం, RISC ఆర్కిటెక్చర్ అంటే ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్ ద్వారా దీన్ని డెవలప్ చేశారు. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సో మనకి ఎర్రర్స్ లేకుండా ఫాస్టర్ కంప్యూటింగ్ చేసే విధంగా, అండ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, సో మనకి రేపటి సైబర్ థ్రెట్స్ ఇలాంటివి ఏం రాకుండా దాంతోపాటు మల్టిపుల్ మోడ్స్లో ఆపరేట్ చేసే విధంగా, లైక్ AI ఎనేబుల్డ్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఎనేబుల్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ మన అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్పేస్ మిషన్స్, మనకి శాటిలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటిలో యూస్ చేయొచ్చు. అలానే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేయొచ్చు. IoT అండ్ AI బేస్డ్ అప్లికేషన్స్లో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ AI బేస్డ్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ విషయంలో రేపు నుంచి చిప్స్ని వాడొచ్చు. కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ విషయంలో వాడొచ్చు. అలానే R&D అనేది ఇంకా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో గ్రో అవ్వడానికి ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే జరిగిందో అది ఇంకా హెల్ప్ చేస్తుందని, బూస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ డిజిటల్ ఇండియా RISV DRIRV అని కూడా అంటాం దీన్ని. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2022లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి ఇక్కడ మెయిన్ పర్పస్ ఆర్ ఎయిమ్ ఏంటి? ఇండియా యొక్క సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ని ఇంకా డెవలప్ చేయడం, ఇన్నోవేషన్తో పాటు మన ఓన్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇండిజినస్ థింగ్స్ని ప్రమోట్ చేయడం అనేది మెయిన్గా డిజిటల్ సెక్టర్కి అది ఇంకా స్పీడన్ చేసే విధంగా డిజైన్ చేయడం. నెక్స్ట్ మరి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సృజనం రిగ్ అనేది ఒకటి అనమాట. మరి ఇక్కడ ఏంటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్ ప్లాంట్ అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తారు? న్యూఢిల్లీలో ఎయిమ్స్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మనకి వేస్ట్ అనేది డిఫరెంట్ టైప్స్, సాలిడ్ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ, బయోమెడికల్ వేస్ట్ కానీ ఇలాంటివి వింటాం కదా. సో బయోమెడికల్ వేస్ట్ అనేది హజార్డస్ వేస్ట్, ఎందుకంటే కంటామినేషన్ ద్వారా మళ్ళీ మనకి డిసీజెస్ కానీ ఇవన్నీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా బయోమెడికల్ వేస్ట్ని ఫస్ట్ టైం ఇండిజినస్గా ఆటోమేటిక్గా ట్రీట్ చేయడానికి ఈ ప్లాంట్ని ఢిల్లీ ఎయిమ్స్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఇదేంటి? ఆటోమేటెడ్ అంటే ఆటోమేటిక్గా ఎకో ఫ్రెండ్లీ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్. ఇదేంటి అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది నాన్ ఇన్సినరేషన్ యూస్ చేసి. ఇన్సినరేషన్ అంటే ఏంటి? మనం వేస్ట్ ట్రీట్మెంట్లో దాని వాల్యూమ్ అండ్ దాని సైజ్ తగ్గించడానికి ఒక టెక్నిక్ని యూస్ చేస్తాం, దాన్నే ఇన్సినరేషన్ అంటాం. సో ఇక్కడ వితౌట్ ఇన్సినరేషన్ ఈ టెక్నిక్ యూస్ చేసి ఆల్రెడీ ఉన్న బయోమెడికల్ వేస్ట్ని డిస్ఇన్ఫెక్ట్ చేసి దాని నుంచి మనం వేస్ట్ని మినిమైజ్ చేస్తున్నాం అనమాట. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, CSIR అండ్ NIST. మరి ఇదేంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంది? తిరువనంతపురం. ఇది CSR యొక్క అసోసియేటెడ్ ల్యాబొరేటరీ, వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఇంప్లిమెంటెడ్ బై ఎవరు? ఎయిమ్స్. సో ఇన్ కొలాబరేషన్ విత్ CSIR. ఓకే, దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎయిమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇన్ కొలాబరేషన్ విత్ CSIR. సో మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ హౌ డస్ ఇట్ వర్క్? ఇక్కడ ఏంటి మనకి నాన్ ఇన్సినరేషన్ టెక్నాలజీస్ యూస్ చేసి ఫస్ట్ డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం. బ్లడ్ కానీ, యూరిన్ శాంపిల్స్ కానీ, ల్యాబ్ డిస్పోజల్స్ వీటన్నిటిని డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత స్పెషలైజ్డ్ ఆటోమైక్రోబియల్ ప్రాసెస్ ద్వారా దాన్ని న్యూట్రలైజ్ చేస్తాం. అంటే దాని నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా న్యూట్రలైజ్ చేసే పాథోజన్స్ని, అప్పుడు ఆ ట్రీటెడ్ వేస్ట్ని సేఫ్గా కన్వర్ట్ చేసి హజార్డస్ లేకుండా మార్చి దాన్ని అప్పుడు ఫైనల్గా డిస్పోజ్ చేస్తారు. దెన్ మరి ఇక్కడ ఫీచర్స్ ఏంటి అంటే ఇది ఇన్సినరేషన్ని వాడకుండా డిస్పోజ్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. కెపాసిటీ ఏంటి? ఆల్మోస్ట్గా 4000 kgs ఆఫ్ వేస్ట్ని ఎవ్రీడే దీన్ని డికంపోజ్ చేయడానికి వాడచ్చు. మరి ఎకో ఫ్రెండ్లీ అని ఎందుకు అంటున్నాం? హార్మ్ఫుల్ టాక్సిన్స్ కానీ, డయాక్సిన్స్ కానీ ఇవన్నీ రిలీజ్ అవ్వకుండా ఈ ప్రాసెస్ అనేది ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నాం. సేఫ్ అండ్ ఎఫిషియెంట్. సో దీని నుంచి మనకి హజార్డస్ ఎలిమెంట్స్ ఏమి డిస్పోజ్ అవ్వవు. అలానే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ కూడా. సో ఇక్కడ మనం ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది సస్టైనబుల్గా కూడా ఉంటుంది. మన ఎర్త్ని కానీ, సాయిల్ని కానీ, వాటర్ని కానీ ఇంపాక్ట్ చేయదు. అలానే CPCB యొక్క నార్మ్స్ని ఇది ఇంప్లిమెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో మనం ఇంత వేస్ట్ని రీజనరేట్ చేయడం అంటే వేస్ట్ని మనం రెడ్యూస్ చేయడం కానీ, దాని ఇంపాక్ట్ని రీసైకిల్ చేయడం వల్ల తగ్గించడం కానీ ఇవన్నీ CPCB నార్మ్స్ని అలైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే కనుక లింఫాటిక్ ఫైలేరియాసిస్. మరి ఇదేంటి అంటే దీన్ని ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటాం. ఎందుకంటే మన లెగ్స్ అనేవి దీని ఇంపాక్ట్ వల్ల ఎలిఫెంట్ లెగ్స్ లాగా మారుతాయి, దానికోసం ఎలిఫెంటియాసిస్ అంటాం. సో ఇక్కడ చూస్తే కనుక ఇన్ఫెక్షన్ ఏమంటాం? మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. రిపీటెడ్ మస్కిటో బైట్స్ అనేవి, అది ఎడిస్ ఈజిప్షి మస్కిటో కానీ, క్యూలెక్స్ మస్కిటో కానీ ఇలాంటి మస్కిటో రిపీటెడ్ బైట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. తర్వాత డిసీజ్ విషయంలో చూస్తే కనుక లింఫాటిక్ వెసల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెసల్స్ అనేవి స్వెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు నార్మల్ వెసల్స్ అండ్ స్వెల్డ్ వెసల్స్. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి? ఆల్మోస్ట్గా గ్లోబల్గా చూస్తే 856 million పీపుల్ ఇండియాతో పాటు గ్లోబల్గా రిస్క్లో ఉన్నారు. సో మనకి ఇక్కడ డేటా అనేది ఉంది, అంత అవసరం లేదు. కానీ దీన్ని ఎలా అంటే
పారాసైట్ బేస్డ్ డిసీజ్ కాబట్టి వెక్టర్ కంట్రోల్ అనేది బాగా చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ మనం దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి రీసెంట్గా ఇండియా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసింది. అంటే కొన్ని డ్రగ్స్ని అడ్మినిస్టర్ చేయడం వల్ల ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ని ఆల్మోస్ట్ 111 ఎండమిక్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో 13 స్టేట్స్లో అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. దాన్ని ఆల్మోస్ట్గా మనం ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేసి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం 2027, అంటే నెక్స్ట్ 2 years కల్లా ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని ఆర్ ఎలిఫెంటియాసిస్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. దీన్ని ఏమంటాం? ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటాం. దీన్ని పారాసైటిక్ డిసీజ్ అని కూడా అంటారు. మరి దీన్ని ఎవరు కాజ్ చేస్తారు అంటే ఫైలేరియల్ వార్మ్స్. సో మనకి రిపీటెడ్ మస్కిటో బైట్స్ వల్ల ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో నర్వ్స్లో అది స్వెల్ అండ్ డిసెబిలిటీ అనేది వస్తుంది. మరి టాప్ స్టేట్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఒడిస్సా. మరి వీటిలో ఎక్కువగా ఈ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. మరి ఏంటి 2027 కల్లా దీన్ని ఎలిమినేట్ చేయడం. మరి ఎలా ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం? మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మార్బిడిటీ మేనేజ్మెంట్ అంటే డిసీజ్ వల్ల వచ్చే డెత్స్ని తగ్గించడం కానీ, వెక్టర్ కంట్రోల్ స్ట్రాటజీస్, ఆ పాపులేషన్ ఆఫ్ మస్కిటోస్ని తగ్గించడం వల్ల అయినా అవ్వచ్చు. కాజెస్ విషయంలో చూస్తే కనుక ఉచేరియా బాన్క్రాఫ్టీ ఇది ఒక మెయిన్ వెక్టర్ అనమాట. మెయిన్గా ఇది ఎక్కువగా కాజ్ చేస్తుంది. అది కాకుండా బ్రుగైయా మలేరియా అండ్ బ్రుగైయా టిమోరీ పారాసైట్స్ అనేవి మనకి జనరల్గా కాజ్ చేస్తాయి. మరి ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది? మస్కిటో బైట్స్ వల్ల. మరి ఆ మస్కిటోస్ ఏంటి? ఎనోఫిలస్ మస్కిటో కానీ, క్యూలెక్స్ మస్కిటో, ఎడిట్స్ ఈజిప్షి మస్కిటోస్ ఇవన్నీ కూడా రిపీటెడ్ బైట్స్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? RH బ్లడ్ గ్రూప్ అని అంటాం, లేదంటే బాంబే బ్లడ్ గ్రూప్ అని కూడా అంటాం. సో జనరల్గా మన బ్లడ్ గ్రూప్స్ కామన్గా చూసేవి A కానీ, B కానీ, AB కానీ, O కానీ ఉంటాయి. సో ఈ 4 ఇవి కాకుండా ఒక రేర్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, దాన్ని బాంబే బ్లడ్ గ్రూప్ అంటాం. సో ఇది ఫస్ట్ టైం బాంబేలో డిస్కవర్ చేశారు 1950s కాబట్టి దీన్ని బాంబే బ్లడ్ గ్రూప్ అంటాం. మరి దీనికి మిగతా బ్లడ్ గ్రూప్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ మీరు చూస్తే ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా మనకి ఐదర్ యాంటీజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో A కానీ, B కానీ, O కానీ ఉంటాయి. సో వీటిల్లో ఏంటి అంటే కనుక H యాంటీజెన్ అనేది ఉంటుంది. సో అందుకని ఏంటి మనకి RB ఏదైతే మనకంటే బాంబే బ్లడ్ గ్రూప్ ఉందో ఆ దాంట్లో ఆ H యాంటీజెన్ అనేది ఉండదు అనమాట. సో అది బేసిక్ బ్లడ్ గ్రూప్స్ అన్నిటిని ఫామ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. H యాంటీజెన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? సో బాడీలో మనం తీసుకునే బ్లడ్లో H యాంటీజెన్ ఉంటే కనుక బాడీ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకని బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరికైనా బ్లడ్ని ఇవ్వచ్చు, కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న పర్సన్స్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఏంటి వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలంటే చాలా చాలా కష్టం అవుతుంది. సో అలా ఇండియాలో ఫస్ట్ టైం ఇప్పుడు RH బ్లడ్ గ్రూప్ ఆర్ బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ ఏంటి రీసెంట్ టైమ్స్ న్యూస్? ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్ పెర్ఫార్మ్ ఫస్ట్ ఎవర్ క్రాస్ బ్లడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో ఇదేంటి? రేర్ బాంబే బ్లడ్ గ్రూప్, దీన్ని HH బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. దానికి సంబంధించిన పేషెంట్స్ మధ్యలో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో ఇదేంటి? ఒక రేర్ బ్లడ్ గ్రూప్, HH ఫినోటైప్ అంటాం, అంటే H యాంటీజెన్ ఉండదు. రైట్, సో ఇక్కడ డిస్కవర్డ్ ఎక్కడ ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ థింగ్ని బాంబే 1952లో YM బెండే అనే పర్సన్ డిస్కవర్ చేశారు. మరి ఇక్కడ ఏంటి? ఇది H యాంటీజెన్ని కలిగి ఉండదు, మిగతా వాటన్నిటిలో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఫర్ A కానీ, B కానీ, ABO ఫామ్ అవ్వడానికి ఇది మెయిన్గా హెల్ప్ చేస్తుంది అనమాట. అది లేకపోవడం వల్ల ఏమవుతుంది? వీళ్ళు వేరే వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకోలేరు. సో ఇండివిజువల్స్ విత్ దిస్ బ్లడ్ టైప్ కెనాట్ రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ఎనీ పర్సన్స్, A కానీ, B కానీ, O కానీ. సో O నెగిటివ్ అంటే యూనివర్సల్ డోనార్స్ అంటాం కాబట్టి వాళ్ళ నుంచి కూడా తీసుకోలేరు. కెన్ ఓన్లీ రిసీవ్ ఫ్రమ్ అనదర్ బాంబే బ్లడ్ గ్రూప్. సో దానివల్ల ఏమవుతుంది? బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రివలెన్స్ చూస్తే 1 in 10,000 ఇన్ ఇండియా ఆర్ 1 in 1 million గ్లోబల్లీ ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటారు. రైట్, దెన్ మరి ఇక్కడ సిగ్నిఫికెన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే 2024లో డాక్టర్స్ అండ్ MIOT ఇంటర్నేషనల్ చెన్నై డాక్టర్స్ ఏం చేశారు? ఫస్ట్ టైం మనకి క్రాస్ బ్లడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేశారు. సో విత్ యూజింగ్ ఎ టెక్నిక్ కాల్డ్ ప్లాస్మా ఫెరెసిస్ టెక్నిక్ని యూజ్ చేసి క్రాస్ బ్లడ్ అంటే 2 different బ్లడ్ గ్రూప్స్ మధ్యలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అది ఒక ఫస్ట్ టైం జరిగిన ఇనిషియేటివ్. మరి 2025 ఫిబ్రవరిలో ఇప్పుడు జరిగింది ఏంటి? ఇండియా ఫస్ట్ సక్సెస్ఫుల్ బాంబే బ్లడ్ గ్రూప్ మధ్యలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసింది. అది సక్సెస్ అయిందనమాట. సో అది రీసెంట్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ మరి ఇండియా UK డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన అగ్రిమెంట్స్ ఏంటి అంటే, రీసెంట్గా ఏరో ఇండియా 2025లో ఈవెంట్లో భాగంగా ఇండియాను UK కొన్ని డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ని సైన్ చేశాయి. దానిలో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది లేజర్ బీమ్ రైడింగ్ మ్యాన్ పాడ్స్. సో మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. మ్యాన్ పాడ్స్ అంటే ఏంటి? మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. అంటే ఏంటి? మన షోల్డర్ మీద తీసుకెళ్ళి డ్రోన్స్ని కానీ, అప్కమింగ్ మిసైల్స్ని కానీ షూట్ చేయడానికి యూజ్ చేసే వాటిని మ్యాన్ పాడ్స్ అంటాం. సో ఇక్కడ మన ఇండియా తరపున భారత్ డైనమిక్ లిమిటెడ్, ఇది హైదరాబాద్లో కూడా ఉంది, టేల్ UK వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి వాటిని డెవలప్ చేయడానికి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. దెన్ లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్స్ని కూడా సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్
మరి ఆస్ట్రామ్ మిసైల్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మళ్ళీ ఒక కంపెనీ ఆఫ్ యూకే అండ్ బీడీఎల్ కలిసి ఇండియాలోనే ఫస్ట్ అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, దీన్ని ఏమంటున్నాం ఆస్ట్రామ్ అని కూడా అంటున్నాం. సో ఈ మిసైల్స్ని డెవలప్ చేయడానికి, టెస్ట్ చేయడానికి ఎక్కడ చూస్ చేశారు? హైదరాబాద్ని సెంటర్గా యూజ్ చేస్తున్నారు. దెన్ మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆత్మనిర్భర్ భారత్. సో యూకే లాంటి కంట్రీస్లో ఉన్న డిఫెన్స్ టెక్నాలజీని మనం ఇండియాలో డెవలప్ చేయబోతున్నాం కాబట్టి ఇది మేక్ ఇన్ ఇండియాని హెల్ప్ చేస్తుంది. అలానే జాబ్స్ని క్రియేట్ చేయడంతో పాటు రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ విషయానికి వస్తే, ఇండియా రీసెంట్ టైమ్స్లో 100 GW ఆఫ్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది ఫస్ట్ టైం. సో ఇక్కడ న్యూస్ చూస్తే కనుక మనం ఫస్ట్ టైం ఈ మైల్ స్టోన్ని రీచ్ అయ్యాం. ఓవరాల్గా రెన్యూబుల్ ఎనర్జీ ఎంత జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం? 500 GW అనేది నాన్ ఫాజిల్ అంటే రెన్యూబుల్ సోర్సెస్ నుంచి 2030 కల్లా ప్రొడ్యూస్ చేయాలనేది మెయిన్ టార్గెట్. సో ఇక్కడ చూస్తే ఇండియా దీంట్లో 100 GW అనేది సోలార్ నుంచి మాత్రమే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసింది. ఎప్పుడు? జనవరి 2025. నవంబర్ 2024లో మనం ఏం చేసాం? 200 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని జనరేట్ చేసాం. సో ఇది రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. సో మెయిన్ ఎయిమ్ అనేది 500 GW బై 2030. సో ఇంతకుముందు మనకి ఇది 175 GW బై 2022 ఉండేది, దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడం జరిగింది. సో మొత్తం సోలార్ ఎనర్జీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? రెన్యూబుల్లో 47% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దెన్ గ్రోత్ ట్రెండ్స్ చూస్తే కనుక మనకి ఎంత ఇంక్రీజ్ అయింది సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్? 3450% ఇంక్రీజ్ అయింది. ఫ్రమ్ 2.82 GW 2014 నుంచి 100 GW ఇంక్రీజ్ అయింది. అంటే 3450% ఇంక్రీజ్ అయినట్టు అనమాట. మరి ఇక 2024లోనే మనం 24 GW ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసాం. చాలా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ జరిగింది. మరి టాప్ స్టేట్స్ ఏంటి? రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. ఇవి లార్జ్ స్కేల్ సోలార్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్షన్ చేశాయి. మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం హెల్ప్ చేస్తున్నాయి అంటే కనుక ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ని ప్రమోట్ చేయడానికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన ఇనిషియేటివ్. సో దీని కింద ఆల్మోస్ట్ 10 lakh ఇన్స్టలేషన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో 1 crore రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది మెయిన్ టార్గెట్. సో దీని తర్వాత సోలార్ పార్క్ స్కీమ్. సో క్లస్టర్ బేస్డ్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. మరి ఇది కాకుండా PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో మనం జనరల్గా సోలార్ ఎనర్జీస్ని కావాలి అంటే సోలార్ మాడ్యూల్స్ని కానీ సోలార్ ప్యానెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తూ 2 GW ఉన్న దాన్ని ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 100 GW ఇంక్రీజ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది కూడా హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు PM కుసుమ్ కానీ సోలార్ పార్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మెయిన్గా హెల్ప్ చేస్తుంది. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. చంద్రయాన్ 3 was launched by which of the following launch vehicles? సో ఏ లాంచ్ వెహికల్ యూస్ చేసి చంద్రయాన్ 3ని లాంచ్ చేసామో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ ఎలిఫెంటియాసిస్? సో ఎలిఫెంటియాసిస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అనేది కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో చూస్ చేసి కరెక్ట్ ఆన్సర్ కామెంట్లో చెప్పండి. నెక్స్ట్, వాట్ ఈస్ ఇన్సినరేషన్? ఇన్సినరేషన్ అనేది ఒక వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్. సో దాంట్లో ఏ ఆప్షన్ బెటర్గా సూట్ అవుతుందని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈరోజు మనం డిఫరెంట్ టాపిక్స్ నుంచి వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ డిస్కస్ చేసాం కదా. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.